బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జనసేన మీటింగ్ లో గొడవ జరిగింది. మాజీ మంత్రి బాలినేని ఎదుటే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గొడవ పెరగడంతో నేతల మధ్య తోపులాట జరిగింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల జనసేన పార్టీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తుండగా గొడవ మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడిపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపులేటి హరిప్రసాద్ను తొలగించాలని నినాదాలు చేశారు. హరిప్రసాద్ జనసేన నేతలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు విచక్షణాయుతంగా పాపం వాళ్ళు ఎంత గొడవలు పడతారు. కార్యకర్తలు అంటే ఎందుకు పలకట్లేదు సార్? ఎందుకు పలకడం లేదంటే వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారా? వాళ్ళు వ్యాపారవేత్తలు, బిజినెస్ ఉన్నాయి, ఇప్పుడు కాన్సెప్ట్ బిజినెస్ ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే వైసీపీ కానీ టీడీపీ కానీ ఎక్కడ దాడి చేస్తుంది భయము. కార్యకర్తల్ని నిలుస్మరిస్తున్నటువంటి ఏ పార్టీ కూడా మనుగడ సాగించదు. తీసి వరుణ్, హరిప్రసాద్ను, శంకర శ్రీనివాసను, ఈ రాయలసీమలో ఈ ముగ్గురిని తీసేయకపోతే పార్టీ భద్రం అవుతుంది. నేను కడప నియోజకవర్గము. ఏ రోజు కూడా కార్యకర్తలను నీకేమన్నా అన్యాయం జరిగిందని వెళితే పట్టించుకునే దాఖలా లేవు. ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా అధిష్టానం దగ్గర చుట్టూ చక్కర్లు కొడతారు తప్పితే కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని, సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి పరామర్శించేటువంటి పరిస్థితులు లేవు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. సెల్వం, తిరుపతి సమావేశంలో అసలు గొడవ ఏ విధంగా మొదలైంది? దీనికి గల కారణాలేంటి? అంటే అసలు స్థానిక సంస్థల ఎన్నికల చర్చ ఏ విధంగా వాగ్వాదానికి దారితీసిందంటారు? రైట్ పావని, ఏదైతే చూసుకుంటే ఇటు తిరుపతి వేదికగా కూడా ఒక ప్రైవేటు హోటల్లో జనసేన ఇన్ఛార్జు, అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని, అదేవిధంగా ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల నేతృత్వంలో కూడా ఇటు తిరుపతి జిల్లా, తిరుపతి ఉమ్మడి జిల్లా, అదేవిధంగా కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా తమ పార్టీని బలోపేతం చేయాలా, ఆ దిశగా ఏ విధంగా అడుగులు వేయాలా అనే కోణంలో కూడా ఈ మీటింగ్ అయితే కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన నేతలకు సంబంధించి కార్యకర్తలకు కావచ్చు, సంబంధించి వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే దీంట్లో కొంతమంది కూడా ఈ మీటింగ్ లో కొంతమంది నాయకుల పైన కూడా అసంతృప్తి కూడా వెళ్లగక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూడా తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించి కమిటీ నాయకులు, ఏదైతే కమిటీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇటు కార్యకర్తలకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ ఒక అవసరానికి కూడా వాళ్ళని వచ్చి ఆదుకున్న దాఖలు లేవని కూడా ఇటు వాళ్ళైతే కూడా ప్రధానంగా డిమాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తుంటే తిరుపతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, అదేవిధంగా అనంతపురం టీసీ వరుణ్, కడప శ్రీనివాసును పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయన దృష్టికి నేరుగా ఆయనతోనే వాగ్వాదానికి కూడా తిరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కాసేపు వాళ్ళు సర్ది చెప్పి అనంతరం కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే కూడా చేశారు. ఇదే సంబంధించి విషయానికి కూడా ఇటు ఎవరైతే ఇటు హస్తకళా ప్రదర్శనకు సంబంధించినటువంటి చైర్పర్సన్ హరిప్రసాద్ ఉన్నాడు, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. దీనికి సంబంధించి ఆయన కూడా ఒక వాదన అయితే కూడా వినిపిస్తున్నారు. ఏదైతే వీళ్ళంతా వైసీపీ కోవట్లు, అతను ఎవరో కూడా తెలియదు, అసలు వైసీపీ నుంచి వచ్చారు అని చెప్పి కూడా ఆయన కూడా ఒక ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి. అనంతరం ఎవరైతే ఆరోపించారో అతను కూడా మనం పలకరించే ప్రయత్నం అయితే చేస్తాం. అతను సీనియర్ అడ్వకేట్ గుర్రప్ప నాయుడుగా కూడా తెలిసింది. ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం మా ఫోన్లు ఎక్కడ కూడా మాకు సంబంధించి ఏ ఒక్క విషయం వీళ్ళ దృష్టికి తీసుకెళ్తామంటే కూడా ఏ ఒక్క కార్యకర్త ఫోన్ కూడా వీళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. అదేవిధంగా ప్రధానంగా ఇటు తిరుపతి ఎమ్మెల్యేని కలవాలన్నా, ఎవరైనా ముఖ్య నాయకుల్ని కలవాలన్నా మధ్యలో ఉన్నటువంటి కోవట్లు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి తొలగించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాస్ దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సెల్వం, అంటే హరిప్రసాద్ ను తొలగించాలి అని చెప్పి కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి అధిష్టానం దీనిపై ఆలోచిస్తుందంటారా? రైట్, దీనికి సంబంధించి ఇది కాసేపటి క్రితమే తిరుపతి వేదికగా కూడా జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి కడప వ్యక్తులు ఉన్నారు, కడప వ్యక్తులు మేము దీంట్లో పూర్తిగా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇటు భాను అనే అతను
అదేవిధంగా గుర్రపు నాయుడు అనే వ్యక్తి కూడా ఇటు ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి. కాకపోతే అంతర్గతంగా కూడా మనం కూడా ఇక్కడ ఒక ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే మాత్రం ఏ నాయకుడు ఈ విషయాన్ని అయితే కూడా తమ వంతుగా బయట చెప్పడం లేదు, కానీ లోపల పట్ల మాత్రం ఒకటే వాళ్ళు మదన పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే ఈ కమిటీ నాయకులు ఉన్నారో, అంటే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో, వీళ్ళు ఖచ్చితంగా పార్టీని ఎదుగుదలని అడ్డుకుంటున్నారు. కార్యకర్తలకి ఏ ఒక్క విషయానికి కూడా వీళ్ళు అండగా నిలిచిన దాఖలు అయితే మాత్రం లేదని చెప్పి కూడా అంటే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మేము పుట్టి పెరిగిన ఊర్లో ఖచ్చితంగా ఏదైతే మేము పుట్టి పెరిగిన ఊర్లో మేము ఫస్ట్ పార్టీకి కష్టపడ్డాం, తర్వాత పార్టీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళకి తీసుకొచ్చి బిర్యానీ వడ్డిస్తున్నారు, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి కూడా వీళ్ళైతే కూడా ప్రధానంగా ఇటు పార్టీ కార్యకర్తలు కూడా ఇటు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇదంతా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పవన్ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. పవని సెల్వం, పార్టీ బలోపేతం కంటే కూడా అంతర్గత విభేదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయేమంటారు? రైట్, దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. మొన్నటి రోజున తిరుపతి జిల్లాలోనే కూడా చంద్రగిరి మండలంలో కూడా ఇటు మురళీరెడ్డి, అదేవిధంగా దేవర మనోహర్ వీళ్ళు కూడా అంటే వీళ్ళు ప్రధానంగా ఏదంటే ప్రథమ శ్రేణిలో ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళకి మాత్రమే తగిన గుర్తింపు లభిస్తుంది, కానీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్నపాటి అవకాశం కూడా కల్పించారు, వాళ్ళకి సరైన గుర్తింపు కూడా లభించట్లేదని చెప్పి కూడా ప్రధానంగా అయితే కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విధంగా అడుగులేస్తారు, వీళ్ళంతా కూడా ఏ విధంగా దారిలోకి తీసుకొని వస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అంటే గతంలో కూడా చూసుకోవచ్చు. దీనికి ఇప్పటికే అక్కడ సంబంధించి ఏది చంద్రగిరికి సంబంధించి కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి పులివర్తినాన్ని కూడా ఈ పార్టీని సంబంధించి కూడా కొంచెం దూరం పెడుతున్నారు. మెయిన్ దీంట్లో ఆయనకి ఎవరైతే అవకాశం పలుకుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇటు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి పదవులు కూడా కట్టి పెడుతున్నారు. అదే విధంగా ఇక్కడ తిరుపతిలో కూడా హరిప్రసాద్ లాంటి వ్యక్తులు కూడా ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తులనే చేసుకుంటున్నారు. వీళ్ళు ప్రధానంగా ఇంకొక సమస్యను అయితే కూడా లేవనెత్తారు. ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా కాకుండా పక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా చేస్తే అప్పుడు పార్టీ బాగుపడుతుందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యక్తిని ఇక్కడ కానీ ఇన్ఛార్జిగా పెడితే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల్ని వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కార్యకర్తల్లో మనస్పర్ధాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ పునరాలోచించుకొని ఈ జిల్లా ఇన్ఛార్జీలు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇటు పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పవన్, థ్యాంక్ యూ సెల్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జరిగిన బీటెక్ విద్యార్థి యవన్ హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది. యవన్ ప్రేమించిన యువతి బంధువులు వారం నుంచి హత్యకు పథకం వేసినట్లు వెల్లడైంది. జవహర్ నగర్ కు చెందిన యవన్ మేడిబావికి చెందిన యువతి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యవన్ తరచూ మేడిబావికి వచ్చి తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్నేహితులను కలిసేవాడు. ఇది తెలుసుకున్న యువతి బంధువులు ప్లాన్ ప్రకారం యవన్ పై దాడి చేశారు. యవన్ తన స్నేహితులతో కలిసి ఇంటి అరుగుపై కూర్చొని ఉండగా బైక్లపై వచ్చిన 6 యువకులు యవన్తో వాగ్వాదానికి దిగి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. యవన్ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హత్య చేసిన తర్వాత నిందితులు యవన్ ఫోటోపై ఫుల్ మర్డర్ అని రాసి స్నాప్చాట్లో పోస్ట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతి బావ సాయి, సోదరుడు పరమేష్ ప్రధాన సూత్రధారులని విచారణలో గుర్తించారు.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియాలో కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ పై వేటు పట్టం ఖాయంగా కనిపిస్తుంది. కొత్త సారథిగా శ్రేయస్ అయ్యార్ పేరు వినిపించగా తాజాగా సంజు శాంసన్ కూడా రేసులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా మ్యాచ్లు ఆడలేదు. జూన్ నెలాఖరులో ఐర్లాండ్తో 2 టీ20ల సిరీస్తో కొత్త సీజన్ను ఆరంభించబోతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. అప్పుడు కొత్త సారథిగా సంజు శాంసన్ను ప్రకటిస్తారని సమాచారం. టీ20 ప్రపంచ కప్లో కీలక ఇన్నింగ్స్లో ఆడటం, ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అదరగొడుతూ ఉండటం, రాజస్థాన్కు సారథ్యం వహించిన అనుభవం ఉండటంతో శాంసన్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఐపీఎల్ సీజన్లో శాంసన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 402 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్లో సారథిగా ఆటగాడిగా రాణిస్తున్నప్పటికీ చాలా కాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం శ్రేయస్కు ప్రతికూలంగా మారినట్లు సమాచారం. అతను భారత తరపున చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 2023లో ఆడాడు. ఇప్పుడు జట్టులోకి తీసుకొని నేరుగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం రిస్కీగా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లో సూర్యకుమార్ యాదవ్ను ఆటగాడిగా జట్టులోకి కొనసాగించే వీలుందట. ఆ సిరీస్లోనూ సూర్య విఫలమైతే అతన్ని టీం నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సువేందు అధికారి చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సహా ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి అనూహ్యంగా ఎదిగారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న ఆయన ఆ తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2021 ఎన్నికలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిగ్రామ్ పోటీలో మమతా బెనర్జీని ఓడించడం ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది. అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రచారంలో కీలక ముఖాల్లో ఒకరిగా ఉన్నారని సువేందు అధికారి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చించారు.
విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ జ్యువెలరీస్ సంస్థను నటి హెబా పటేల్ ప్రారంభించారు. అన్ని వయసుల వారికి నచ్చే విధంగా కళ్ళు చెదిరే డిజైన్స్ తో అద్భుతమైన నగలు ఉన్నాయని షాప్ ఓపెనింగ్ సందర్భంగా హెబా తెలిపింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నానని కుమారి 21F ఫేమ్ చెప్పింది. విజయవాడ ప్రజల ప్రేమ, ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకుంటుంది అన్న హెబా పటేల్ తెలిపింది. నటి హెబా పటేల్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. మనం దగ్గర ఆవిడే ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్, ఎలా ఉన్నాయి? కలెక్షన్ చాలా బాగుంది, వెరైటీ చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా బెస్ట్ ఉన్నాయి. మ్యామ్ నెక్స్ట్ మూవీ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్? నేను ఒక ఫీమేల్ సెంట్రిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులో సైన్ చేశాను. బాబీ సమాధి తెలుగు, తమిళ్ ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ఇప్పుడు కన్నడలో దిగంతో ఒక సినిమా సైన్ చేశాను. అయితే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ నడుస్తుంది, రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. కుమారి 21F రిలీజ్ అవకాశం ఏమైనా ఉందా? నాకు తెలీదు, నాకు ఏం చెప్పలేదు వాళ్ళు ఈ గురించి. అంటే కుమారి 21F లాంటి మూవీ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే అట్లాంటి సెంట్రిక్, అట్లాంటి ఉమెన్ క్యారెక్టరైజేషన్ మూవీ స్క్రిప్ట్లో డిపెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ వస్తే ప్రాబ్లీ నేను చేయను, బట్ అలాగే వస్తే నేను చూస్తాను. ఇంకేమైనా తెలుగులో ఇంకెవరైనా పెద్ద స్టార్స్తో మల్టీ స్టార్ మూవీస్ అన్న అవకాశం? ఇప్పుడు నా జరుగుతుంది ప్రాజెక్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో చూసారు కదా, రానున్న రోజుల్లో తమిళ్ మూవీస్ కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి కూడా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూవీస్ కుమారి 21F రిలీజ్ కనుక అవకాశం ఉంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఏపీ ప్రభుత్వ విప్ గణబాబు దంపతులు శ్రీవారి సేవలో పాల్గొని దేవదేవుడి ఆశీస్సులు పొందారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీ సమేతంగా గణబాబు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ విప్ గణబాబుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, బన్నీ వాసు, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో కలిసి నటుడు సముద్రకని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కలియుగ దైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందించారు. తన దర్శకత్వంలో రూపొందిన స్కూల్ బస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని, చిత్రం విజయం అనంతం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు సముద్రకని తెలిపారు. శ్రీవారి దయతో టీవీకి అధినేత விஜய் ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సముద్రకని విశ్వాసం వ్యక్తం చేశారు. தாண்டி இப்போது ஆட்சி அமைக்க இருக்கும் என்னுடைய அன்பு சகோதரர் மாண்புமிகு தமிழக முதலமைச்சர் விஜய் அவர்களுக்கு என்னுடைய மனமார்ந்த வாழ்த்துக்கள். இந்த நாளுக்காக தான் காத்துட்டு இருந்தேன். ரொம்ப சந்தோஷமாக இருக்குது சகோதரா. இன்னும் நிறைய தடைகள் வரும், இது எல்லாத்தையும் நீங்கள் உடைக்கணும்னு நான் இறைவன்கிட்ட பிரார்த்தனை பண்ணிக்கிறேன். பெருசாக ஜெயிப்போம், వెల్వోం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చి బాలకృష్ణ సార్ ఫిలిం ఇప్పుడు చేసుకున్నాము. అది చాలా గొప్ప ఫిలిం, గోపిచంద్ మిల్లేని సార్ డైరెక్ట్ చేసుకున్నారు, అది చేసుకున్నాము. ఇది కాకుండా జై హనుమాన్ చేస్తున్నాము. తమిళ్లో 2-3 మూవీస్ చేసుకున్నాము. నేను డైరెక్ట్ చేసిన మూవీ స్కూల్ బస్ అలానే ఒక మూవీ 3 లాంగ్వేజ్లో రాబోతుంది. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోన భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం తొలి శనివారం కావడంతో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో పెంచలకోన గిరి శ్రేణులు మారుమోగాయి. కుటుంబం సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మంత్రి లోకేష్ కు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణ అన్నారు. కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి మంత్రి నారాయణ విశాఖలోని పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని ఆవిష్కరించారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో విశాఖను మరింత అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖ, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందన్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయంలో చాలా ఎక్కువ భాగం టూరిజం మీద వస్తుంటుంది. ఈరోజు సింగపూర్ తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో టూరిజం, అలా అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజంలో వస్తుంది. ఈరోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డీ చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విఎంఆర్డీ విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడే యాక్చువల్గా బండారు సత్యనారాయణ గారు చెప్పారు, ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ట్రాఫిక్ జామ్స్ కాకుండా కొన్ని రోడ్స్ వైడెన్ చేయమని అడిగారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని కార్లునే కాదు, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు అయినాయి. ప్రతి ఒక్కరు కార్లలో పోతున్నారు. అందువల్ల ఈ సమస్యని వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్గా టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ పోయేదానికి, కంజెషన్ లేకుండా ఉండేదానికి 7 రోడ్ టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మిగతా కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ట్రాఫిక్ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యాక్చువల్గా దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ రెండిట్లో మెట్రో పెట్టున్నాం. అది కూడా యాక్చువల్గా ఫైనల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ రీసర్వే చేయమని యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని రీసర్వేకి ఇచ్చున్నాం. బహుశా నెక్స్ట్ మంత్ లోపల రిపోర్ట్ వస్తుంది. రాగానే కేంద్రానికి మళ్ళా రిక్వెస్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నం విఎంఆర్డీ తన పరిధిలో ఉన్న అనేక వర్క్ చేస్తూ, అదేవిధంగా తన పరిధిలో ఉన్న మున్సిపాలిటీస్ని కూడా ఈరోజు స్ట్రెంథెన్ చేయడానికి. ఎందుకంటే ప్రజలు సాధారణంగా మున్సిపాలిటీస్లో కోరుకునేది తాగడానికి చక్కగా స్వచ్ఛమైన వాటర్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ బయటకు వెళ్ళిపోవటం, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూమ్ కానీ, కిచెన్ కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించాలని, రోడ్స్, లైట్స్. సో ఏదైతే విఎంఆర్డీ పరిధిలో మున్సిపాలిటీస్ ఉన్నాయో
ఆ మున్సిపాలిటీస్ అన్నింటినీ స్ట్రెంథన్ చేయడానికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద చేస్తారు. ఇవాళ 1 o'clock దాని మీద రివ్యూ కూడా ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు విశాఖపట్నం, ఎందుకంటే విశాఖపట్నం అనేది మీకు అందరికీ తెలిసిందే, ఎంతో మా రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో ఎంత వేగవంతంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా 2 వర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపైన రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో ఓ సీఐతో పాటు కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. ఆల్మస్పేట సర్కిల్ పేరు మార్పుతో వివాదం రాజుకుంది. హనుమాన్ సర్కిల్గా మార్చాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో వివాదం రాజుకొని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కడపలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా 2 వర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపైన రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో ఓ సీఐతో పాటు కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆల్మస్పేట సర్కిల్ పేరు మార్పుతో వివాదం రాజుకుంది. హనుమాన్ సర్కిల్గా మార్చాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో వివాదం రాజుకొని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు ఈ గొడవకి గల కారణాలు ఏంటి? మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? చేస్తామని కడప జిల్లాలో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా కడప సర్కిల్ హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీకి నిర్వహించేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించాయి. అయితే ఆ కడప సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ పేరు అల్మా సర్కిల్ గా ఉండేది, ఆ పేరు మార్చాలి, హనుమాన్ సర్కిల్ గా చేయాలంటూ కూడా హిందూ సంఘాలు పట్టుబడడం, దానికి ముస్లిం వర్గాలు కొంతమంది వ్యతిరేకించడంతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాసేపు పోలీసులు సర్దుమనప్పటికీ ఆ తర్వాత ఇరు వర్గాలు పెద్ద ఎత్తున పోగవడంతో రాళ్లు కర్రలు బీర్ సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలను అదుపు చేసేందుకు వెళ్ళిన పోలీసులు కూడా గాయాలు కావడంతో తీవ్ర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనిపై పోలీసులు పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా బలగాల్ని మోహరింపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా 12వ తారీఖు హనుమాన్ జయంతి ఉండటంతో ఆ లోపే ఈ గొడవలు సర్దుమనించే ప్రక్రియ పోలీసులు ప్రారంభించాలని చెప్పొచ్చు. పవని, అంటే పోలీసులకు కూడా తీవ్ర గాయాలైనట్లు చూస్తున్నాం. మరి ఏమంటున్నారు పోలీసులు? అదే గొడవ సర్దుమనిగే క్రమంలో ఇరు వర్గాలు కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఆ ఇరు వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాళ్లు, అటువైపు నుంచి బీరు సీసాలతో దాడి చేసుకుంటుండడంతో పోలీసులు రక్షణ చర్యలు లేకుండా కూడా కొంతమంది ఆ గొడవను సర్దుమనించేందుకు వెళ్ళేందుకు అయితే ఒక ఎస్ఐకి సీకి గాయాలు కావడం, కొంతమంది కానిస్టేబుల్ కూడా గాయాలు కావడంతో వెనువెంటనే వారిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మేము పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా సిఆర్పిఎఫ్, ఏఆర్ పోలీసులు కూడా తరలించే ప్రక్రియ ప్రారంభం చెప్పొచ్చు. పవని, అంటే గొడవకు గల మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేశారా మరి పోలీసులు? అయితే ఈ గొడవకు మెయిన్ వ్యక్తులు అంటే ఇక్కడ 2 వర్గాలుగా కూడా మారిపోయి ఎవరికి వారే చెప్పింది వినకుండా చేయడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటు చెప్పొచ్చు. ముఖ్యంగా హిందూ ముస్లిం ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఏదైతే ఆ సర్కిల్ పేరు గతం నుంచి కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ సర్కిల్ టిప్పు సుల్తాన్ గా మార్చడం ఒకరు,
మరొకరు హనుమాన్ సర్కిల్గా మార్చడం, ఇట్లా రకరకాలుగా కూడా పెంచుకుంటూ పోతుండటంతో ఈ పెద్ద ఎత్తున ఇవాళ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో భాగంగా ఇతర ప్రాంతాలకు కూడా పాకకుండా కూడా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు పవని. ఎస్ అంటే ఈ ఘటన చూస్తుంటే మరి మతపరమైన ప్రేరేపణలాగా కనిపిస్తుంది, ఏమంటారు? ఖచ్చితంగా ఇది 2 వర్గాలకు సంబంధించింది కాదు, 2 మతాలకు సంబంధించినట్టు కూడా సోషల్ మీడియా రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు కూడా చేస్తుండడంతో పోలీసులు సోషల్ మీడియా పోస్టులు కూడా కంట్రోల్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యంగా ఇక్కడ హిందూ మరియు ముస్లిం వర్గాలకు ఎవరు కూడా కీలక వ్యక్తులు బయటకు రాకూడదు. ఎందుకంటే కడప అనేది ఇటు ముస్లిం కానీ ఇటు హిందువులు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. కాబట్టి కీలక వ్యక్తులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ గొడవ కారణమైన వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపు చేస్తున్నట్టు తెలుస్తుంది పవని. థ్యాంక్ యూ యోగానంద్.